నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మవిభూషణ్ జన్మదిన వేడుకలు. తిరుమలలో నీటి సరఫరాపై టీటీడీ ఆంక్షలు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా నీటి వినియోగాన్ని తగ్గించాలి. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేజీల లిక్విడ్ గంజాయి స్వాధీనం. 40 లక్షల విలువ ఉంటుందన్న సిఐ సాదిక్ అలీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జిల్లాలో తాత్కాలిక ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా పరిధిలో రేపటి నుండి 6 డిపోలలో ఇసుక అమ్మకం జరుగుతుందని, ఈ పాలసీ వచ్చిన తర్వాత 6 ప్రాంతాలలో విక్రయం చేపట్టడం జరిగిందని తెలిపారు. 83,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని, తిరుపతి నగరం దూరంగా ఉండడంతో రవాణా ఖర్చు పెరిగిందని, డిపోల వద్ద అధిక ధరలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు తెలిపారు. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందనేది ఒక కంప్లైంట్. అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఇచ్చేయడం, ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి 2-3 రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా 2-3 మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్ట్ మీద ప్రతిరోజు చీఫ్ సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది. అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని, ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి టైంలో వచ్చి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఇబ్బంది లేకుండా శాండ్ని మనం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకున్నవి ఏమంటే, ఏదైతే మనకి డిపో ఇప్పుడు అందుబాటులో ఉందో ఏకేబేడ్ డిపో డైరెక్ట్గా వస్తే శాండ్ ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడికి వచ్చి 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని బదులుగా మనం జిల్లాలో ఒక 10 సచివాలయాలను గుర్తించడం జరిగింది. తిరుపతి అర్బన్లో 1, తిరుపతి రూరల్లో 1, సూళ్ళూరుపేటలో 1, ప్రతి కాన్స్టిట్యున్సీలో 1. అదే కాకుండా మనకి ఏదైతే రీచ్ ఉందో, డిపో ఉందో దాని పక్కనే ఒక 2 సచివాలయం. ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు బెనిఫిషరీ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళు ఎవరొకరిని పంపించి ముందు రోజునే ఈ సచివాలయంలోనే మీరు బుకింగ్ చేసుకోవాలి. ఏ వెహికల్ వెళ్తుంది, ట్రాక్టర్ అయితే ట్రాక్టరు, లేదంటే 6 టైర్స్ అయితే 6 టైర్స్ది, లేదంటే 10 టైర్స్ది, ఏ వెహికల్, ఏ టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తుంది దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని తగ్గట్టు చేయించుకుంటే మీకు ఏ టైంలో ఏ స్లాట్ అనేది ఇస్తారు, టైం స్లాట్ ఇస్తారు. సపోజ్ ఇవాళ 22వ తారీఖు, ఇవాళ నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈ 10 సచివాలయంలో ఎక్కడో చోట మనం చేర్చుకుంటే మీరు 23వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీకు స్లాట్ ఇవ్వడం జరిగింది అనేది ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ సిస్టమ్ నెక్స్ట్ 1 or 2 డేస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దానికి ముందే అందరూ జిల్లాధికారులతో నేను ఎస్పీ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. నగర ప్రజలకు త్రాగునీరు అందించే అన్ని ట్యాంకర్లలో నీటి సాంద్రత పరీక్షలు ప్రతిరోజు తప్పకుండా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం సాయంత్రం మంగళం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ హౌస్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీరు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు, ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు అందించాలని అన్నారు. ఇందుకోసం అన్ని రకాల నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
అన్ని పరీక్షలు రిపోర్టులు పక్కాగా నమోదు చేయాలని, తనకు ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేయాలని అన్నారు. నగర ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా, ఎక్కడా నీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా వాటర్ పైప్ లైన్లు, మరుగునీటి పైప్ లైన్లు కలవకుండా, నీటి కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా పైప్ లైన్ మరమ్మతులు వెంటనే సిబ్బంది అప్రమత్తమై పూర్తి చేయాలని అన్నారు. అలాగే నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న సీల్డ్ తొలగింపు పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెలాఖరులోపు సీల్డ్ తొలగింపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, మహేష్ తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో టీటీడీ విచిత్ర నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నీటి సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు నివాసం ఉన్న బాలాజీ నగర్లో 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయాలని భావిస్తుంది. వ్యాపార ప్రదేశాలలో రోజుకు 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేయాలని సూచిస్తుంది. తిరుపతి నుంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికులు నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాముల్లో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాముల నుంచి, మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాముల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,300,000 క్యూసెకన్లు గాను ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు భక్తులు మరియు స్థానికులు నీటిని అవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులు రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని శ్రీవారిని కోరుకున్నానని దేవాదాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సేవలందించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరానని, రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆనం కైవల్యారెడ్డి తదితరులు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవలో ఆయన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి బ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి చిరంజీవిని పట్టు వస్త్రాలతో వేద పండితులు సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. చిరంజీవితో కలిసి ఆయన సతీమణి సురేఖ మనవరాలు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న చిరంజీవి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోని పినెక్స్ అతిథి గృహంలో బస చేసి గురువారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో సిఐ సాదిక్ అలీ ఆధ్వర్యంలో సిబ్బందితో వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పదంగా 50 మీటర్ల దూరంలో ఓ వాహనం ఆపి నిందితులు పారిపోవడంతో పోలీసులు వాహనం తనిఖీ చేయగా 7 కేజీల లిక్విడ్ గంజాయిని గుర్తించి రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 35 నుంచి 40 లక్షలు ఉంటుందని అన్నారు. అనంతరం ఎంఆర్పల్లి సిఐ సాదిక్ అలీ మీడియాతో మాట్లాడారు. తిరుపతి ద్వారా వెళ్తుంటుందని ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్గా ఈరోజు మార్నింగ్ 11 నుంచి 12 మధ్యలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అయింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగానే రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకెళ్లడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఒక కేరళ రిజిస్ట్రేషన్ వెహికల్ అనుమానాస్పదంగా దూరంగానే వెహికల్ చెకింగ్ మమ్మల్ని చూసి దూరంగానే ఆపుకోవడం జరిగింది. అదే సమయంలో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు మా టీము ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యారు. వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు ముగ్గురు ఒక మీడియం ఏజ్ పర్సన్స్ యూత్ ముగ్గురు కేరళకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు దూకి పారిపోవడం జరిగింది. మన వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇమీడియట్గా టోటల్గా ఉన్న మన తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ అందరినీ అలర్ట్ చేశారు. కానీ అది కొద్దిగా సక్సీడ్ కాలేకపోయినాము. ఎందుకు వీళ్ళు వెళ్ళి వెహికల్ వదిలేసి పారిపోయినారని టోటల్ వెహికల్ని చెక్ చేస్తే కొత్త ట్రెండ్ మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్కి బాయినెట్కి మధ్యలో ఆ గ్యాప్లో ఒక టోటల్ సెట్ చేసి పెట్టారు. వాటిని మొత్తము చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను తర్వాత బాయినెట్కి ఫ్రంట్ మిర్రర్కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తము లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా. ఇది టోటల్గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా ఇది మార్కెట్ విలువ చాలా హై రేట్గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మత్తిస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది, మన తిరుపతికి వచ్చినది అయితే కాదు. ఇది వైజాగ్ నుంచి నాకు తెలిసి ఎర్నాకుళం బండి అడ్రస్ బట్టి అర్థమవుతుంది, కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది. సో ఇమీడియట్గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ప్రముఖ సినీ నటి దివ్యలు శ్రీవారి సుప్రభాత సేవలో వేర్వేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిడ్డకు పాలిస్తూ తల్లి పాడిన జోలపాటే లాలి పదంగా మారిందని, ఆ పదమే జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అందులో నుంచి శాస్త్రీయము, లలిత సంగీతం పాటలు గుర్తుకొచ్చాయని తెలిపారు. శ్రామికుడు, కర్షకుడు తన కష్టాన్ని మరిచిపోవడానికి వారు చేస్తున్న పని హుషారుగా సాగుటకు ఆటాపాట చిందులతో జానపదం ఉద్భవించిందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. చెమటోడ్చి శ్రమించే శ్రామికుల చెమట బిందువుల నుండి ఉద్భవించిందే జానపదమని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు శంబోల హర్నాథ్, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పనిభూషణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో
మమేకమైన శ్రామికుల కళే జానపదం. ఈ జానపద కళ కర్షకులు, శ్రామికులు వారు కష్టపడుతున్న పనిని విజయవంతంగా సాగాలని, ఆ కష్టం మర్చిపోవాలని వారు ఆటలు, చిందుల ద్వారా కష్టపడి పనిచేస్తున్నప్పుడు వారు పాడే పాటల ద్వారానే జానపద నృత్యం ఉద్భవించింది. శ్రమించే కార్మికుల చెమట బిందువే జానపదం అని అప్పుడే మన మహాకవి శ్రీశ్రీ గారు తెలియజేశారు. అంతరించిపోతున్న ఈ జానపద కళలను మనము భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ జానపద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కళాకారులకు ప్రజలందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీవారిని గురువారం వీఐపీ విరామ సమయంలో మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని 13,000 గ్రామ పంచాయతీలకు 150 మున్సిపాలిటీలకు సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి 1,500 కోట్లు విడుదల చేశారని అన్నారు. జనవరి నుంచి జన్మభూమి కమిటీ రానున్నదని, ఈ కమిటీల వల్ల గ్రామాలకు స్వరాజ్యం రానున్నదని మీడియాకు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 13,000 గ్రామ పంచాయతీలకి అలాగే సుమారు 150 మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న 1,500 కోట్లు విడుదల చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి సన్నిధిలో చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని చెప్పి, పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని, ఆ పాత స్వర్ణయుగం మరలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఎందుకంటే వచ్చే జనవరి నెల నుంచి మరలా జన్మభూమి 2 ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికానికి అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది. సఫాయి కర్మచారి సేవలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని, వారిని గౌరవప్రదంగా చూడాలని, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి నిర్వహించారు. సఫాయి కర్మచారుల సేవలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని, వారిని గౌరవప్రదంగా చూడాలని, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మాట్లాడుతూ గతంలో నేషనల్ సఫారీ కర్మచారి కమిషన్ చైర్మన్, జాతీయ సఫారీ కర్మచారి సభ్యులు జిల్లాను సందర్శించి సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుపతి పట్టణం నందు మ్యాన్ హోల్ శుభ్రపరిచే క్రమంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్ ఇన్ శానిటరీ స్కావెంజర్స్ పనుల్లో చేస్తున్నారా అని సర్వే అన్ని మండలాల ఎంపీడీఓల ద్వారా చేపట్టి అలాంటి వారు ఎవరూ లేరు అని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పత్రికా ప్రకటన ద్వారా ఎవరైనా ఇలాంటి ఇన్ శానిటరీ స్కావెంజింగ్స్ పనిలో ఉన్నారా అనేది తెలపమని ఇచ్చామని వివరించారు. చంద్రశేఖర్, ప్రభాకర్ రావు సభ్యులు వివరిస్తూ థియేటర్లలో, రైల్వేలలో, మున్సిపల్ పరిధిలో సఫాయి కర్మచారి పనులు చేపట్టే వారికి సరసమైన యూనిఫామ్, మహిళల దుస్తులు మార్చుకునే ఏర్పాటు అంశాలపై సదుపాయాలు కల్పించాలని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గ్లౌజ్, షూ,
యూనిఫామ్ తదితర అంశాలు కార్మికులకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలైన NSKFDC సబ్సిడీ లోన్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని అన్నారు. తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ బొకే, దుశ్శాలువలు, పండ్లు, ఫ్లెక్సీలు పెట్టే ఖర్చు విరాళం రూపంలో అన్నా క్యాంటీన్లకు ఇవ్వాలని కోరుకుంటున్నానని, 10 రూపాయల నుంచి ఎంత చేసినా సంతోషం వ్యక్తం చేస్తానని అన్నారు. అన్నా ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని మీడియాకు తెలిపారు. ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసి ఆశీర్వదించారో ఆయనకి ఆరోగ్యాలు ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన విజయవంతం అవ్వాలని సోమవారం కోరుకున్నాను. అలాగే ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్. ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నా వంతు భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ, వ్యక్తులు కానీ, లేకపోతే అభిమానులు కానీ, ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాలువులు కానీ, లేకపోతే పూలదండలు కానీ, స్వీట్లు కానీ, పలహారాలు కానీ తెచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి ఏదైతే మీరు ఖర్చు చేస్తున్న డబ్బుని అన్నా క్యాంటీన్లకి ఇమ్మని, ప్రభుత్వ సీఎం గారు ఫండ్కి ఇమ్మని, ఒక 10 రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా సాయించిన అది ఫోన్పే చేసి నాకు వాట్సాప్ పెడితే ఆనందిస్తానని ప్రజలకి నేను కోరుకుంటున్నాను. ఈరోజు అతిథితో దేవోభవ, తెలుగు ప్రజలందరం కూడా ఇప్పుడు కూడా మనం అతిథుల్ని గౌరవించడం, అతిథి చేయడం, పేదవాడికి అన్నం పెట్టడం అనేది మంచి కార్యక్రమం. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను మరియు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాకు సంఖ్య అవసరం. ఇప్పుడున్న సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమన్నారు. ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం ఉన్నా అవిశ్వాసమే. గత ప్రభుత్వంలో జరిగిన స్కాములపై ప్రభుత్వ విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా బావమరిదైన ఎర్రస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా దర్శనానికి రావడం జరిగింది. అన్ని విధాలుగా రాష్ట్రంలో కూడా వర్షాలు మంచి, ఎక్కడో రైతన్నలు కూడా మంచి వర్షాలు వచ్చి పాడి పంటలు కూడా బాగున్నాయి. అదేవిధంగా 5 కోట్ల ప్రజలకు కూడా బాగుండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక లిమిట్స్ అని ఎన్ని ఉంటాయి. స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ లేకున్నప్పుడు ప్రతిపక్ష హోదా అడిగేదానికి కూడా ఇది ఉండదని నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ రకంగా ఉండేది. మీకు తెలిసింది అన్ని 5 కోట్ల ప్రజలు కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షం లేకున్నట్ల పార్టీ వచ్చిందంటే ప్రజలు ఏ రకంగా ఎన్నుకున్నారనేది ఆ ప్రజలే తెలుసుకోవాలా. ఒకవేళ ఆయన ప్రతిపక్షం అడిగేదానికి కూడా ఏమాత్రం కూడా కాదేమో, భావ్యం కాదేమో అని నేను అనుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికు ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డెప్యూటీఓ గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందులో ఆయన మంత్రివర్గంలో నాకు స్థానం ఇచ్చి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి ఒక మహత్తరమైన అవకాశాన్ని దేవాదాయ శాఖ ఈ విషయాలను గమనించి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి శృంగేరి పీఠాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు దేవదేవుడైనటువంటి అతి పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత దర్శనంతో అలివేలి మంగాపురంలో వచ్చి పద్మావతీదేవి ఈ అలివేలి మంగాపురం ఆశీస్సులు కూడా తీసుకుని రేపు కాంచీపురం పీఠాధిపతిని కలవడానికి వచ్చాము. నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన యాజమాన్యం ఫైర్ ఇంజన్కు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ స్కూల్ పైన ఉన్న స్టోర్ రూమ్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. కానీ స్థానికులు మాత్రం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణికి పెద్ద ప్రమాదం జరిగే ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఈ సోక్రటీస్ స్కూల్లో దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 10 గంటల సమయంలో ఈ సోక్రటీస్ స్కూల్ G+2 బిల్డింగ్, దీనిపైన ఒక పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది. అందులో స్టోరేజ్ రూము, అందులో ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్ విరిగిపోయినవి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డంప్ చేశారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము. దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం. ఎనీ ప్రమాదవశాత్తు జరిగిందా, మరే కోణంలో జరిగింది అనేది కూడా విచారిస్తున్నాం. అవును, ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి, అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా, అది పనిచేసే విధంగా ఉన్నాయా లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం. స్టాఫ్ కానీ ఎవరికి ఏం జరగలేదు. ఇమీడియట్గా అది స్మోక్ బయటకు వస్తానే ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఎక్విప్మెంట్తో కొంత ప్రయత్నం చేశారు. మీన్ వైల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కంట్రోల్లో ఉంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైన రూమ్ ఒకటే డ్యామేజ్ అయింది. ఫర్దర్ అన్ని రకాల విచారణ చేస్తాం. పొంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో 353వ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారికి పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చన, పుష్పాలతో చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. శ్రీ హరహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతః, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల 353వ ఆరాధన సందర్భంగా 20వ తారీఖు అంటే నిన్న, ఈరోజు 21, రేపు 22వ తారీఖు శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల ఆరాధనా మహోత్సవము బ్రాహ్మణ వీధిలో శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సన్నిధిలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములకి అతి వైభవంగా బ్రాహ్మణ యువజన సంఘం, హరిహర బ్రాహ్మణ యువజన సంఘం తరఫున శ్రీ శ్రీపాద మఠముల మఠాధీశులైనటువంటి గురు సార్వభౌముల అనుగ్రహం మరియు ఆదేశం మేరకు అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో సద్భక్తులంతా పాల్గొని వాళ్ళ నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ కల్పనకు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర సంపదను సృష్టించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 2 నెలల్లోపు సత్యవేడు నియోజకవర్గంలోని ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీ సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సత్యవేడు ఎమ్మెల్యే అన్నారు.
ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ సిటీ మన ప్రాంతంలో ఉండడం పరిశ్రమల స్థాపనకు సిరులు కురిపిస్తున్న స్థానిక యువత యువకులకు ఉద్యోగ అవకాశాలతో జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక నిధిగా సిరులు కురిపిస్తున్న శ్రీ సిటీకి ముఖ్యమంత్రి రావడం గొప్ప పరిణామమని, ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలలో కుటుంబాలలో వెలుగులు నింపుతున్న శ్రీ సిటీ యాజమాన్య కృషి చూసి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని అన్నారు. శ్రీ సిటీలో మరిన్ని పరిశ్రమలు రావడానికి తన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే, కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నిండాలంటే ప్రతి కుటుంబంలో చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోనే వారి స్థితిగతులు మారుతాయనే వాస్తవాన్ని గ్రహించి అదే సంకల్ప దీక్షతో ప్రజలు సీఎం పైన పెట్టుకున్న నమ్మకంతో అహర్నిశలు కృషి చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఇంకా ఈ మన ప్రాంతంలో జిల్లాలోనే సత్యం నియోజకవర్గం వరం లాంటిది. ఇక్కడ చాలామంది వేలాది మంది ఉద్యోగాలు కల్పించారు. చాలామంది వెళ్తున్నారు. మన జిల్లా కాకుండా వేరే జిల్లాలు కూడా శ్రీ సిటీ అనేది ఎస్సీజెడ్ కానీ, అపోలో కానీ, కాప్రికన్ కానీ, హీరో కానీ, మరి చాక్లెట్ కంపెనీ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉంది. మనకు ఎంతో గర్వకారణం. మన ప్రాంత వాసులకి 3 కోట్ల భోజనం దొరుకుతుందంటే ఒక నిధి కల్పించిన మహనీయ ప్రాంతం అది. మన జిల్లాలో మన నియోజకవర్గం ఉండడం దాని నిధి కూడా చాలా సంతోషదాయం. భవిష్యత్తులో కూడా మొన్న అడిగారు బస్సులని, ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఉంది, ఎన్ని ఇండస్ట్రీలు పెడితే డెవలప్ అవుతుంది, వాళ్ళకంతా ఎలా అకామిడేట్ చేయగలుగుతాం. మనం వాటర్ ఇస్తున్నాం, రోడ్ కనెక్ట్ చేస్తున్నాం, అది ఎలక్ట్రిక్ ఇస్తున్నాం. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇండస్ట్రీలు రావడానికి మీరన్నీ కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఈ ఇండస్ట్రీలు తీసుకురండి. అది జపాన్ కానీ, ఇటలీ కానీ, చైనా కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు చెప్పి తీసుకుంటండి. పక్కన ఎయిర్పోర్ట్ ఉంది కృష్ణపట్నం, అలాగనే మెడ్రాస్లో దరిదాపు 40 కిలోమీటర్ల మెడ్రాస్ ఉంది, నేషనల్ హై రోడ్ ఉంది. ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ సీసీ జనరల్ సందర్భంగా మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా మా బాధ్యత వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రాంతం ఉండడం ఒక సంతోషదాయకం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన నివాసంకు విచ్చేసిన చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే ఆరణి ఘనంగా స్వాగతం పలికారు. స్వయంగా చిరంజీవి కేక్ను కట్ చేసి సురేఖతో పాటు ఎమ్మెల్యేకి ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మవిభూషణ్ జన్మదిన వేడుకలు. తిరుమలలో నీటి సరఫరాపై టీటీడీ ఆంక్షలు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా నీటి వినియోగాన్ని తగ్గించాలి. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేజీల లిక్విడ్ గంజాయి స్వాధీనం. 40 లక్షల విలువ ఉంటుందన్న సిఐ సాదిక్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.